ఓజీ మూవీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ టికెట్ అనేది 1000 రూపాయల వరకు కూడా అమ్ముకునే విధంగా ఒక అవకాశం అయితే కల్పించడం జరిగింది. విత్ కొత్తగా వచ్చిన జీఎస్టీతో కలుపుకొని. ఇప్పుడు ఓజీ మూవీ టికెట్ ఏదైతే ఉందో 1000 రూపాయలు అమ్ముతున్నారు, 1000 రూపాయలు ధర నిర్ణయించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని, ఓజీ టీంని, కూటమి ప్రభుత్వాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు అధికారంలో లేనప్పుడు ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలు తెలుస్తాయి. అధికారంలో ఉండేటప్పుడు అవేవి కనిపించవు. ఈరోజు ఓజీ మూవీ గురించి టికెట్ 1000 రూపాయలు ధర నిర్ణయించారని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ తన పదవిని అడ్డం పెట్టుకుని టికెట్లు అమ్ముకుంటున్నాడు, 1000 రూపాయల టికెట్ అని అంటే ప్రజల దగ్గర నుండి దోచేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మరి ఈ ట్రోల్ చేసే వాళ్ళు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దారుణాలన్నీ కూడా ఎందుకు గతం గుర్తు తెచ్చుకోలేకపోతున్నారు? ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఈరోజు 1000 రూపాయలు ఓజీ టికెట్ అని మాట్లాడుతున్నారు కదా. మరి గతంలో భారతీ సిమెంట్స్ అనేది మీరు అధికారంలోకి రాకముందు 150 రూపాయలు, 160 రూపాయలు ఆ రేటు ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 380, 360, 420 వరకు కూడా మీరు గ్రేడ్ వైజ్గా ఆ సిమెంట్ని అమ్మడం జరిగింది. పైగా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు జరిగినా, ఎక్కడ ఏ కాంట్రాక్ట్ జరిగినా కానీ దానికి భారతీ సిమెంట్సే వాడాలని చెప్పి కాంట్రాక్టర్లు బెదిరించి, భయపెట్టించి, వాళ్ళ చేత బలవంతంగా కొనిపించి భారతీ సిమెంట్స్ని ఆ కంపెనీకి సంబంధించిన షేర్లు పెరిగే విధంగా, ఆ కంపెనీకి సంబంధించిన ఆదాయాలు, లాభాలు పెరిగే విధంగా మీరు చేసుకున్నారు. మరి ఈరోజు మీరు మళ్ళీ ప్రజాధనం గురించి, అధికారాల గురించి, ప్రజలకు న్యాయం చేయడం గురించి మాట్లాడుతున్నారు. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు సాక్షి పేపర్ కనీసం ఎవరు కొనరు. ఒక టిష్యూ పేపర్ వల్లే పక్కన పడేయడానికి కూడా పనికిరాని పేపర్ని ఏకంగా 2,50,000 మంది వరకు ఉన్న వాలంటీర్లకి ఒక్కొక్కరికి ఇంటింటికి కాపీలు వేయించి ప్రజాధనం నుంచి, అంటే ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు వాళ్ళకి ఏదైతే జీతం ఇస్తున్నారో ఆ 5,000కి ఇంకొక 200 రూపాయలు కలిపి 5,200 రూపాయలు ఇచ్చేవారు. ఆ 200 రూపాయలు సాక్షి పేపర్ కట్టించుకునేవాళ్ళు. మరి ఈ రోజు ఓజీ మూవీ టికెట్ అనేది 1000 రూపాయలు అమ్ముతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని 1000 రూపాయలు అమ్మలా. 2024 డిసెంబర్లో వచ్చిన పుష్ప 2 సినిమా కూడా 800-900 టికెట్ అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి, భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఆ రేట్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంది, ఆ హైప్ ఉందని చెప్పి పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమాకి కూడా సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఆ సినిమా బడ్జెట్ని బట్టి కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. ఏకంగా పుష్ప టికెట్ అయితే 800-900 గవర్నమెంట్ తరపు నుంచి రేటు డిసైడ్ చేస్తే బ్లాక్ మార్కెట్లో 3,000, 3,500, 4,000, 5,000, 6,000 కూడా అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ సినిమాకి అంత అయిపోయింది కాబట్టి అమ్మడంలో తప్పే లేదు. నచ్చినవాడు చూస్తాడు, నచ్చనివాడు చూడ్డు. ఈ రోజైనా కానీ ఓజీకి 1000 రూపాయలు టికెట్ ఇట్టారంటే నచ్చినవాడే చూస్తాడు. నాకు అదొక ఆనందం, నాకు అదొక ఇష్టం అనుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కుంటారు. లేదని అంటే 4 రోజులు ఆగితే ఆటోమేటిక్గా రేట్లు తగ్గిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా నార్మల్ ధరలకే వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రీమియర్ షోలకి మాత్రమే టికెట్ 1000 రూపాయలు పెట్టారు. మిగిలిన తర్వాత రోజుల నుంచి కూడా సింగిల్ స్క్రీన్ మీద 125 రూపాయలు, మల్టీప్లెక్స్ మీద 150 రూపాయలు పెంచుకునే విధంగా ఈ రేట్లు కూడా 10 రోజుల వరకు, అంటే సెప్టెంబర్ 25వ తారీఖు నుంచి అక్టోబర్ 4వ తారీఖు వరకు ఈ రేట్లు ఉంటాయి. మళ్ళీ అక్టోబర్ 4 నుంచి సాధారణ రేట్లు అనేవి ఇంకా రేట్లు తగ్గడం జరుగుద్ది. అంటే ఇంత భారీ చిత్రం కాబట్టి, ఆ సినిమాకి హైప్ ఉంది కాబట్టి ఆ రేట్ అనేది డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నచ్చితేనే కొనచ్చు, ఇక్కడ నచ్చితేనే సినిమా చూడొచ్చు అని ఉంది. ఇది ఆల్టర్నేటివ్. కానీ గతంలో భారతీ సిమెంట్స్, సాక్షి పేపర్ అలా కాదు కదా. వాళ్ళ మీద బలవంతంగా రుద్ది ప్రజాధనాన్ని కోటాను రూపాయలు ప్రజల మీద భారం పెట్టి అవన్నీ కూడా ప్రజాధనం నుండి లాగేసారే. ఈరోజు మరి ఓజీ టికెట్ గురించి ఏ విధంగా మీరు ట్రోల్ చేయగలుగుతారు? ఏ విధంగా మీకు మాట్లాడే అధికారం ఉంది? అసలు సాక్షి పేపర్ కానీ, సాక్షి ఛానల్ కానీ ఎవరైనా చూస్తారండి సరిగ్గా? కేవలం మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మీకు మద్దతుదారులు తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అందులో సరైన న్యూస్ వస్తుందని, అందులో మంచి కథనాలు రాస్తారని, మంచి ప్రజా సమస్యల గురించి, ప్రజలకు సంబంధించిన వార్తల గురించి, రాజకీయాల గురించి రాస్తారని చెప్పి ఎక్కడా లేదు. ఎంతసేపు కూడా కుళ్ళు కుతంత్రాలతో కూడిన మీ సొంత స్వలాభాల కోసం కూడిన రాతలు తప్పితే అక్కడ నిజమైన వార్తలు ఏమీ లేవు. మరి అటువంటి ఛానళ్ళకి, అటువంటి పేపర్లకి మీరు గతంలో ఎన్ని పత్రికా ప్రకటనలు ఇచ్చారు, ఎన్ని యాడ్లు ఇచ్చారు, ఎన్ని కాపీలు ఎక్స్ట్రా ప్రింట్ చేయించుకొని వాలంటీర్ల చేత అమ్మించుకున్నారు? మరి ఇవేవి గుర్తురావా? ఏకంగా భారతీ సిమెంట్స్ అనేది టాప్ 10 లిస్టులో కూడా ఉండదండి.
మరి అటువంటి భారతీయ సిమెంట్స్ ఈరోజు భారతీయ సిమెంట్స్ వాల్యూస్ ఎలా పెరిగాయి? భారతీయ సిమెంట్ ఈరోజు ఒక్కొక్క సిమెంట్ కట్ట వచ్చేటప్పటికి రూ. 360, రూ. 380, రూ. 420 రేట్ ఉంది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చిందా రేట్ అంతా? మీరు అధికారంలో రాకముందు రూ. 160, రూ. 180, రూ. 150 ఈ రేషియోలో ఉండేవి. మీరు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో ఎంతలా పెరిగిపోయింది? ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కాంట్రాక్ట్లో కూడా భారతీయ సిమెంట్స్ ఎందుకు వాడారు? మరి ఆ రోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదా? ఆ రోజు అధికారం అనేది గుర్తుకు రాలేదా? ఆ రోజు ప్రజల మీద భారం పడ్డదని మాట్లాడలేదా? పైగా ట్రోలింగ్స్లో ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఓజీ టికెట్ రూ. 1000 అమ్ముతున్నారు, కానీ ఇక్కడ ఉల్లి రైతులకి, టమాటా రైతులకి, పొగాకు రైతులకి ఎవ్వరికి కూడా గిట్టుబాటు ధరలు లేవు అంటారు కదా. ఇక్కడ ఇవే పరిస్థితులు గతంలో కూడా వచ్చాయి. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పలేదు. ఇప్పుడు కూడా రైతులు బయటకు వచ్చి చెప్పడంలా, కేవలం వైఎస్ఆర్సీపీ అధికారంలో లేదు కాబట్టి ఆ చిన్న ఇష్యూని బయటకు లాగి చిలికి చిలికి గాలివాన అయ్యే విధంగా గట్టిగా మాట్లాడుతున్నారు. మీరు గతం గుర్తు తెచ్చుకుని మాట్లాడండి. దాదాపుగా గత 10-15 ఏళ్లలో ఎప్పుడు కూడా టమోటా ధర అనేది అంత దారుణంగా పడలా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టమోటా ధర అనేది అసలు మరీ దారుణంగా పడిపోయింది. మీరు కావాలంటే గుర్తు తెచ్చుకోండి. గతంలో టమోటా ధరల మీద అండ్ జొమాటో షేర్ల మీద ట్రోలింగ్ చేసేవారు సోషల్ మీడియాలో. మీకు చాలా బాగా వైరల్ అయినాయి ఆ వార్తలు అనేవి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అప్పట్లో టమోటా ధర అనేది అంత దారుణంగా పడిపోయింది. మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే మా ప్రభుత్వ హయాంలో రైతులందరినీ బాగా చూసుకున్నారంట. అసలు రైతులు ఎక్కడా లేని కష్టాలన్నీ పడ్డది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. కానీ రోడ్డు మీదకి వచ్చి కానీ లేదంటే ఎక్కడో మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. ఎందుకనంటే తర్వాత మమ్మల్ని ఉంచుతారో, లేపేస్తారో, లేదంటే రాత్రి మమ్మల్ని కిడ్నాప్ చేసి ఏదో చేసేస్తారనే భయంతో ప్రజలందరూ కూడా భయపడి మీకు దూరంగా ఉండడం జరిగింది తప్పితే మీ హయాంలో జరిగినన్ని దారుణాలు ఎక్కడ జరగలేదు. మళ్ళీ ఈరోజు ఓజీ టికెట్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఓజీ టికెట్ రూ. 1000 అని చెప్పి ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా అని చెప్పి పెంచుకోవాలి. గతంలో పుష్ప సినిమాకు కూడా 800-900 అమ్మారు. రేపు రాబోయే అఖండ, లేదనంటే విశ్వంబర, లేదనంటే ఇంకా స్పిరిట్ కానీ వేరే రాజాసాబ్ కానీ వేరే పెద్ద సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సమన్యాయంగా చూస్తున్నారు. అంతే తప్పితే ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నాడని చెప్పి సొంత సినిమాకి టికెట్లు ఏమి పెంచుకోవాలి. మరి అలాగైతే మొన్న హరిహర వీరమల్లికి మీరు చేసిన ట్రోలింగ్ వల్ల దగ్గర 60 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మరి అదే పవన్ కళ్యాణ్ ఆలోచించుంటే ఖచ్చితంగా ఇంకా దారుణంగా రేట్లు పెంచాలి, ఇంకా దారుణంగా ప్రజల దగ్గర నుండి దోచేయాలి. ఇక్కడ మీరు మాట్లాడేటప్పుడు ట్రోల్ చేసేటప్పుడు గతం ఏంటనేది గుర్తు తెచ్చుకుని మాట్లాడాలి. గతంలో భారతీయ సిమెంట్స్ వాల్యూ ఎంత, ఇప్పుడు ఎంత? గతంలో సాక్షి పేపర్ ఎంతమంది చూసేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు? గతంలో సాక్షి ఛానల్ని ఎంతమంది యాడ్ ఏజెన్సీ ఇచ్చారు? గతంలో మీరు అధికారంలో ఉండేటప్పుడు ఆ సాక్షి ఛానల్కి ఎన్ని యాడ్స్ ఇచ్చారు, ఎన్ని కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి అవన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఓజీ టికెట్ అనేది రూ. 1000 అనేది రీజనబుల్లా, లేదనంటే కొంత ఎక్కువ ప్రజల దగ్గర నుండి దోచేస్తున్నారు అనేది అప్పుడు బాగా ఆలోచించుకొని గుండెల మీద చేసుకొని మనస్సాక్షిగా చెప్తే మంచిది. అంతే తప్పితే అవకాశం దొరికింది కదా అని చెప్పి ఓజీ సినిమా మీద ట్రోలింగ్ చేసి ప్రజల్లో విరక్తి పుట్టించేసి ఓజీ సినిమాను కూడా తొక్కేసి పవన్ కళ్యాణ్కి ఉన్న ఒకే ఒక్క ఆధారం సినిమాని దాన్ని తొక్కేయడానికి బాయ్కాట్ ఓజీ అనేటట్టు, డిజాస్టర్ ఓజీ అనేటట్టు ఇలా దుష్ప్రచారాలు చేసుకోవడం మానేయండి. నీతిగా రాజకీయం చేయండి, నిజాయితీగా రాజకీయం చేయండి. అవి చేతకానంత వరకు కూడా మీరు ఇలా ప్రజల్లో ఆఖరికి ఎటు కాని మనుషుల్లా మిగిలిపోవడం జరుగుద్ది. 2029 ఎన్నికల్లో ఇంకొక సరైన బుద్ధి అనేది ప్రజలు చెప్పడం జరుగుద్ది.